రామకోటలోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతున్న మహోత్సవము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరుగును। ఈ రామాలయము సీతారామాంజనేయ ఆలయం ఎప్పుడైతే భద్రాచలం గుడి కట్టిందో ఈ గుడిలో రాముడిని రామదాసుడు విడిపించడానికి రాముడు ఇక్కడే కూర్చొని రామదాసును విడిపించాడు। అందుకోసమే ఈ గుడి పేరు रामकोट राम मंदिर అని పేరు గడిచినది। जय श्री राम। जय श्री राम। मेरा नाम रत्नेश कुमार अग्रवाल है। मैं सीताराम स्वामी आंजनेय स्वामी मंदिर में आज कार्तिकेय स्वामी का कल्याण हुआ है। बहुत अधिक से अधिक संख्या लोगों ने पार्टिसिपेट किया है। बहुत भव्य और बहुत अच्छा कार्यक्रम और बहुत कल्याण जो है भगवान का सुब्रमण्यम स्वामी का श्रीवल्ली का और देवसेना का बहुत अच्छे से हुआ है। जय श्री राम। आयुर्वृद्धिदमुत्तमं शुभकरं संतान संपत्प्रदं नाना कर्म सुसाधनं समुचितं पंचांगमाकर्ण्यता। श्री महागणाधिपतये नमः। शक्तिहस्तं विरूपाक्षं शिकीवाह षडाननं दारुणं रिपुरोगग्नं भावयेत् कुक्कुटध्वजम्। ओम शरवण भवाय नमः। श्री सीतारामांजनेय स्वामी वारी देवालय सन्निधि रामकोट यंदु ఉన్నటువంటి దేవాలయంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠ చేసుకున్నాం। మా దేవాలయ పాలక మండలి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి। అందులో భాగంగా ప్రతి నెల కూడా ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమి విజయవల్లి చక్రవల్లి సమేత మహా సుదర్శన స్వామి దేవతా ప్రీత్యర్థం సకల నరదృష్టి నరఘోష నరపీడ నివారణార్థం ఉదయం 7 గంటలకి మంటపారాధన పూర్వకంగా అభిషేచన పూర్వకంగా హవన పూర్వకంగా సుదర్శన స్వామి దేవతానుష్ఠానం ఉంటుంది। ప్రతి పౌర్ణమి వర్షం పడినా ఎండ పెరిగినా చలి పెరిగినా ఆ రోజు ఆ కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుంది। అలాగే ప్రతి శుక్ల షష్ఠి ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే 6వ రోజు చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళ కోసం సంతానం కావాల్సిన వాళ్ళ కోసం మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరే కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడు। ఎంతో మందికి ఇక్కడ వివాహాలు జరగడము సంతానం కలగడం జరిగింది। కాబట్టి ప్రతి షష్ఠి ఉదయం 7 గంటల నుండి మూల విరాట్కు పంచామృతాభిషేచనాలు అలాగే సర్పసూక్త హోమము సుబ్రహ్మణ్య హోమము చాలా విశేషంగా మా దేవాలయంలో ప్రతి నెల శుక్ల షష్ఠి అందు జరుగుతాయి। ఇక 3వ హోమము అత్యంత మనిషికి చాలా కావాల్సినటువంటిది ఏమిటి? ప్రాణ భయం తొలగిపోవాలి। మనకు బాలేనప్పుడే దేవుడు గుర్తొస్తాడు। అలా మా దేవాలయంలో అయితే ప్రతి మాస శివరాత్రి అమావాస్య ముందు చతుర్దశి సాయంత్రం పూట ఉండేటువంటి సమయంలో అద్భుతమైనటువంటి మంటపారాధన రుద్రాభిషేకము సహితంగా మహామృత్యుంజయ స్వామి వారి యొక్క అనుష్ఠాన హోమాలు ఉంటాయి। విశేషమైనటువంటి కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం దశాబ్దాలుగా ఈ కార్యక్రమం ఈ గుడిలో జరుగుతుంది। ఇది సాయంత్రము 4 గంటల నుండి ప్రారంభమవుతుంది ప్రదోష కాలంలో। అదేవిధంగా అమావాస్య ముందు వచ్చే మంగళవారం నాడు ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారు దక్షిణముఖంగా ఉన్నారు। దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారికి కైంకర్యంగా విశేషమైనటువంటి దక్షిణముఖ ఆంజనేయ స్వామి అనుష్ఠానం ప్రతి అమావాస్య ముందు వచ్చే మంగళవారం ఉదయం 7 గంటల నుండి జరుగుతుంది। ఈ 4 కార్యక్రమాలే కాకుండా ఎప్పుడు గ్రహణాలు వచ్చినా గ్రహణ శాంతి మరుసటి రోజు ఉదయం ఆ నక్షత్రం వాళ్లకు ఆ రాశుల వాళ్లకు గ్రహణ శాంతి హోమాలు చేయించడం, శనిత్రయోదశుల నాడు విశేషమైన శనిత్రయోదశి అనుష్ఠానాలు చేయించడము, ఇక వార్షికోత్సవాలు రాములవారి దేవాలయం కాబట్టి విశేషంగా రాములవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా। ఆ 3 రోజులు దేవాలయ వార్షికోత్సవాలు, ఆ తర్వాత చివరి రోజైనటువంటి నవమి నాడు కళ్యాణం జరుగుతుంది। ఇవాళ జరుగుతున్నటువంటి మార్గశీర్ష శుద్ధ షష్ఠి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి
షష్ఠి కాబట్టి, మహాషష్ఠి కాబట్టి ఉదయాన్నే 7 గంటల నుండి మంటపారాధన, హోమాలు అన్ని చేసుకొని ప్రతి భక్తుడు చిట్టి రిసిప్ట్ కట్టిన ప్రతి భక్తుడి యొక్క సంకల్పం చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే నేను ఇక్కడ చెప్పి మధ్య మధ్యలో ఎందుకు వెళ్తున్నాను అంటే, ఏ ఒక్క భక్తుడు భక్తురాలు కూడా అయ్యో నేను సంకల్పం చెప్పించుకోలేకపోయాను అనే అసంతృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. చక్కటి సంకల్పం చెప్పాలి. స్వామికి లెటర్ రాసిన తర్వాత ఏ విధంగా అయితే మీరు అడ్రస్ రాయడం మర్చిపోతే ఎవరు పంపించారో తెలీదో, సంకల్పం కూడా అదే. కాబట్టి మంచి సంకల్పాలు. తర్వాత మా దేవాలయము కార్యవర్గము పాలక మండలి సత్యనారాయణ యాదవ్ గారు, అశోక్ పవార్ గారు, ప్రదీప్ గారు, రత్నేష్ గారు, జయరాజ్ యాదవ్ గారు, ఈ 5గురు కూడా మాకు ఈ దేవాలయానికి పంచపాండవులు లాంటి వాళ్ళు. ఏది వదలరు. మా జయరాజ్ గారు, మా సత్యనారాయణ గారు కానివ్వండి, మంచి ఏర్పాట్లు. కార్యక్రమం ఏదైనా శక్తి వంచన లేకుండా మంచి ఏర్పాట్లు చేస్తూ ప్రతి కైంకర్యాన్ని కూడా విశేషంగా చేస్తున్నారు. అలాగే ఇవాళ ఉదయం కార్యక్రమాలు అయిన తర్వాత ఇప్పుడు స్టేజ్ మీద గణపతి పూజ, గురువందనము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, సప్తఋషి ఆరాధన తర్వాత వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత అన్నప్రసాదం కూడా ఉన్నది. భక్తులందరికీ విజ్ఞప్తి, కళ్యాణం చూసుకొని స్వామివారి అనుగ్రహాన్ని తీసుకొని తలంబ్రాలు తీసుకొని రక్ష పెట్టుకొని వరుస క్రమంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరే వేరే ఉంది కదా, చక్కగా మొదటి అంతస్తులో భోజన వసతి ఉన్నది. భోజనాలు చేసుకొని మహాప్రసాదం తీసుకొని మీ ఇళ్లకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మంగళం. ఈ కళ్యాణానికి ఎవరైతే 501 రుసుము కట్టి రసీదు పొందారో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ప్రసాదము కూడా ఉన్నది. అది నేను అందజేస్తాను. నన్ను కలవాలి అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు. మంగళం మహతు. రామ్కోట్ చండీగణపతి టెంపుల్లో మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇక్కడే 20 years నుంచి ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటామండి. ఎవ్రీ కార్తీక మాసంలో మేమంతా కలిసి, ఆడవాళ్ళంతా కలిసి దీపాలు, సహస్ర దీపాలంకరణ చేస్తాము. అన్ని ప్రోగ్రామ్స్ కి మేము సేవకి ఇక్కడే ముందర నిలబడి సేవ అటెండ్ అవుతూ ఉంటామండి. జై శ్రీరామ్. గుడి మెంబర్స్ అంతా బాగా సహకరిస్తారండి. ఏ దానికైనా ముందర నిలబడి చేయిస్తారు.